ఇళ్ళవేళలా ఉండి స్వామివారి యొక్క అనుగ్రహము ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండి హర హర మహాదేవ శంభో శంకర అని రెండు చేతులు పైకి లేపి చెప్పాలి. అంటే రెండు చేతులు అంటే ఇప్పుడు మీరు పూజా కార్యక్రమాల్లో ఈ బుగ్గ రామేశ్వర స్వామి కళ్యాణంలో మీరు పాల్గొంటున్నారు. ఆ రెండు చేతులు అనేటివి మీ చేతులు కాదు. ఇప్పుడు ఆ రెండు చేతులు అనేటివి మీ పూలదండలు అన్నమాట. హర హర మహాదేవ అన్నప్పుడు అందరూ కూడా గట్టిగా హర హర శంభో శంకర మహాదేవ హర హర మహాదేవ. ఈ కళ్యాణం అయిపోయేంత వరకు కూడా అందరూ కూడా మీ మనసు లోపల ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ పంచాక్షర మంత్రం జపం చేసుకుంటూ ఉన్నారు. మీరు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు కాకుండా ఎక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ కూడా మీరు కళ్యాణంలో స్వామివారి యొక్క కృపా కటాక్షాలు ఇళ్ళవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సాంబనే నమః పార్వతీపదే శివ హర హర మహాదేవ హరే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః నమస్తేజాం హృదస్తేజా జయస్తేజా పరాభవః ఏషామిందేవరస్యామ హృదయస్థో గణేశ్వరః రామభక్తారో దాతారో సర్వసంపదా అలాగే బుగ్గ రామలింగేశ్వర స్వామిని పార్వతీ పరమేశ్వరుడు మనసులో దండం పెట్టుకోండి. ఓం మాతృభ్యో నమః ఓం పితృభ్యో నమః ఓం ఆచార్యేభ్యో నమః ఓం అతిథిదేవతాభ్యో నమః నమస్కారం మీ దేవీ దేవతలందరికీ కూడా నమస్కారం చేసుకోండి. అందరూ కూడా చేతులు జోడించుకోండి. మమ అనుకోండి. అందరూ కూడా మమ అనుకోండి. అందరూ ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ధర్మార్థ ధర్మ ప్రీత్యర్థం మనోవాంఛ మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం ఫలసిద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యత వైరాగ్య గ్రామస్య గ్రామస్య దినదినాది దినదినాది అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం మనోవాంఛ మనోవాంఛ స్తుతే శ్రీ మంగళ గౌరీ గణపతి దేవతాయే నమః ధ్యాయామి ధ్యానమర్ప హస్తే దక్షిణేన మంగళ గౌరీ దేవతాయ నమః గణపతి దేవతాయ నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి
పాడరే మన గణనాథునకు శుభమంగళమని పాడరే మన గణనాథునకు ముత్యాల వాహననునికే ముచ్చటగోరు మనము శివవాహననునికే ముచ్చటగోరు మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాథునకు एकदा ब्रह्मणोपहरते एकादशे दधाते जय बोलो विघ्नेश्वर भगवान की जय बोलो गजानन महाराज की जय एकदंत भगवान की जय वक्रतुंड भगवान की जय गौरी माता की जय महायामि रत्नसुमादन समर्पयामि మంచి కూర్చోను అందరూ కూడా చేతులు జోడించుకోండి హర హర మేడం చూడండి శ్రీ బుద్ధరామలింగేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవము ప్రారంభమవుతున్నది మేడం ఒకసారి చూడండి ఈ యొక్క భూలోకంలో వధూవరులు ఇప్పుడే విచ్చేశారు సాక్షాత్తుగా ఆ పార్వతీ పరమేశ్వరులే ఇక్కడికి విచ్చేసి ఎంతో వీక్షించవలసిందిగా కోరుచున్నాం. మీరు ఒకసారి ఓం పంచాక్షరం అద్భుతం పంచారాయ నమో నమః దేవాయ నమః జ్యేష్ఠాయ నమః జ్యేష్ఠాయ నమః రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బల ప్రవచనాయ నమః సర్వభూతరమణాయ నమో పుష్పవేళ పుష్పవాన్ భగవాన్ పుష్పవాన్ భవతి పుష్పవాన్ భగవాన్ పుష్పవాన్ భవతి పూజయామి పుష్పమోధారయామి పుష్పై పూజయామి వనస్పతిర్గోవేలో గంధాజ్ఞో రూపోత్తమః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం సర్వవివాగ్రామయామి రాజ్యాత్మకరే మంత్రయామి దీపానందరో
శ్రేయో యో న ప్రచోదయాత్ సత్యం వర్తే వరజించామి అమృతామస్తర నమతే స్వాహా మంగళారతి వహించండి గణేంద్రి కుంకుమచూర్ణాన్ని పత్రపుష్పాన్ని సమర్పయామి నమస్కరోమి పాదపూజానంతరం వరయః మధుమర్కోధారయిత్వా మధుమాతారతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వే మగంధోషరే మధుయంతమతోషతి మధుమస్మాట్టి వగుంభజః మధుద్భోరస్తు నట్టుధా మధుమాన్నోతు పరితః దాంపత్య జీవితంలో భాగంగా ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ హర హర మహాదేవ అన్యోన్య దాంపత్య జీవితంలో భాగంగా మూలా జీలకర్ర ధారణ ఎందుకు చేస్తారంటే అన్యోన్య దాంపత్య జీవితంలో భాగంగా బెల్లంలో జీలకర్ర కలిస్తే ఏ విధంగానైతే విడదీయని అనుబంధం ఉంటుందో ఆ విధంగా వధూవరులు కూడా రుద్రాక్షం శ్రీతరక్షకం తలమితో కుర్యాత్ సదా
స్వామి మహోత్సవంలో భాగంగా ఇప్పుడు వధువు అయినటువంటి పార్వతి ఆదిశక్తి కుర్మ వరాహానంతో సప్తలోకానాం మూర్తవాగే భూలోక భువర్లోక సువర్లోక మహోలోక ధనోలోక తపోలోక సత్యలోకాఖ్య సప్తలోకానామదో భాగే మహానారాయమాన పణిరాజ దేవ సహస్రపణ మండల మండితే ఐరావత పుండరీక వామన గోదాజన పుష్పగంధ సార్వభౌమ సుప్రదేకాఖ్య అష్టదిక్పదండ శృణార్థన్నోర్థం విదే అయోధ్య మధురా మాజా కాశీ కాంతవందే భారవతి శోకవతి భోగవతి సిద్ధవర్తమనావతి యశోవతి ప్రకృతి అనేక పుణ్యపురే విరాజతే ఇంద్రాగ్ని యమనిరజవరవాయువే సారాఖ్య అష్టదిక్పాల పాలితే అన్నదాన ప్రత్యోజపవాసోదోమాత్రజవాపాఖ్య అష్టవసు విరాజతే సూర్యచంద్రాంగారక పరిపాలితే ఆవహ నివహ సంవహానువహ ప్రమహోద్వహ పరివహాఖ్య సప్తమరు సంచార సంజీవన కురుంబే విద్యారణ్య దండకారణ్య చంపకారణ్య శ్వేతారణ్య నైమిసారణ్య దశారణ్య పరిమండలే శివశంభ వినాటి గిరీశారస్థాన భరత భైరవ సదాశివ కపాలేశ్వరాఖ్య ఏకాదశ రుద్ర విద్యోదతే మిత్రాణి మస్మస్తాత్రమస్సుధర్మకాశమంత్ర పర్జన్య విశ్వకోశాఖ్య ద్వాదశాదిత్య ప్రకాశితే వీర్యాఖ్య షట్చక్రవర్తి పరిపాలితే బిందువాల గండ ప్రచండ నిర్గర్శన చక్రవిత్తకాలరాత్రి దృగణ భారస్తోన శక్తి దోమల పరిగ పట్ట సరోస్త కుగంధ దశగండక పాస పాశవద్దర శతగ్నే శీల కథా ఘోషే సమయోకేయాపన వినాకాశనే దాస్తలీలా హస్తాముక్తవజ్రాఖ్య ద్వాత్రించదాయుధ మండల మండిత తోర్తండ శ్రీనామ జామదంత దిలీపాంగజాంబరేష శుభిందు శుభమాంతాత్రో పార్వతీ గోత్రోద్భవస్య పరశక్తి పరాశక్తి పరం జ్యోతి పరమాత్మేతి పరశక్తి పరం జ్యోతి దవ్యా దాస్యామి సంభవే తుభ్యం శివలో గతికేశజా విశ్వంబరా పంచభూతి కాలంలో ఫస్ట్ పిల్లని చూసి వచ్చినాక మధ్యవర్తితో సెటిల్మెంట్ చేపిస్తున్నాం కట్నం తీసుకురాని అది జరుగుతున్నటువంటి విషయం. కానీ పూర్వకాలంలో రాజులు వివాహంలో మండపంలో సభలో కూర్చున్నప్పుడు అంటే ఒక పెద్ద ఇలాంటి సభనే అంటే మనం ఇప్పుడు టెంట్లో అవి వేసినట్టు ఒక పెద్ద మండపంలో ఏర్పాటు చేసి వధూవరుల యొక్క వివాహాన్ని అనుకుంటున్నారా మీరు? ఎవరు అంటారు మైక్ తీసేసి అనమాట ఇంకా గట్టి అంటారు. నేను గట్టి అనాలి అందరూ. హర హర మహాదేవ, హర హర మహాదేవ. నేను చెప్పింది మళ్ళీ ఒకసారి చెప్పండి. మహాదేవ 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 నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ధ్యానం సమర్పయామి ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి గంగాధరా శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ గజలక్ష్మీ సరస్వతి లక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్నా సర్వదా వరాంకుశోపాసమభి లక్ష్మీ ప్రచోదయాత్ మాంగళ్య గౌరీ దేవతాభ్యో సమదీపం సమర్పయామి నమస్కరోమి ఓం నమః పార్వతీపదే గణాంబికాయే విద్మహే మహేర్మహాతో పాదారవిందో స్వర దివ్య వేదోక్త మంత్ర పుష్పాన్ని సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం
వీడు ఊడిపోతుంది పైన. సావధాన శుభమోశ్వర ధ్యాన సావధాన వధూవరాభ్యాం వరదా భవంతు శుభో. అప్పటి వరకు అక్షంతలు వేసిన తర్వాత ఎందుకంటే ఊరి బియ్యంలో తలంబరాలు పడకూడదు కాబట్టి దాన్ని గ్రహించుకొని కొంచెం జాగ్రత్త. నమస్కారామి సాంబజే నమః పార్వతీపదే హర మహాదేవ లక్ష్మీ మంగళారతి జయమునియవే. అమ్మ ముందుకుంటారా వెనుకకుంటారా? జరగనా చైర్మన్ వెంకటరావు గారు 5,000 రూపాయలు. వచ్చింది. ఫోటో గిరిగిరి తీయాలి. అది మెయిన్గా చెప్పు. నిల్చో, ఇక్కడ నిల్చో. అన్న దండ పెట్టుకున్నాను. వీడియో
మేడం ఒకసారి చూడండి, దండం పెట్టుకోండి, కింద పెట్టేసాను. చిన్న 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 ఆ లేసాడు పెట్టలేదు. ఓం నమః శివాయ. జరుగు కొంచెం ముందు దండం పెట్టుకోవాలి అందరూ. బుద్ధరాముడు కళ్యాణ కర్మాలు కోరుకుంటున్నాం. భక్తులందరూ కూడా 200 రూపాయలు వెంకటరెడ్డి 510 రూపాయలు, వేలాల వెంకటరెడ్డి 500 రోజుల సత్యనారాయణ 500 రూపాయలు. స్వామివారి కళ్యాణ పట్నాల చదువు ఎవరిలో ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నాం. ఇద్దరు కూడా మనమంటూ గణేష్ 110 రూపాయలు, బాలపల్లి పద్మమ్మ 110. స్వామివారి పట్నాలు కళ్యాణ పట్నాలు చెల్లింపులు గర్ల మల్లయ్య 51 రూపాయలు, మల్లెపై వెంకటయ్య 100 రూపాయలు, చిన్న చిన్న చేతులు కొట్టుకున్నారు. కింద రామీన ఒకటి మల్కాపురం యాదయ్య గారు కోరబండ 100 రూపాయలంట. అందరికీ భోజనాలు అన్నప్రసాదం స్వీకరించాల్సిందిగా ఉన్నది. శ్రీ బుద్ధరామేశ్వర స్వామి దేవస్థానం ఉత్సవాలు జాతర సందర్భంగా భక్తులందరూ కూడా అన్నదానంలో పాల్గొనాల్సిందిగా ఉన్నది. కళ్యాణ పట్నాలు రాయి మీద కొట్టు, కింద రాయి మీద కొట్టు. మళ్ళా
గూడూరు వెంకటయ్య 100 రూపాయలు. ఆ బుగ్గరామేశ్వర స్వామి ఆశీస్సులు వారి కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని స్వామివారిని అది అంటుకుంటుంది అమ్మ, చీరకు అంటుకుంటుంది అంటే స్వామివారి కళ్యాణ జరుగుతున్న ఆ బుగ్గరామేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నాం. చందనవేలు శైలిల 100 రూపాయలు. గుండంగా చంద్రయ్య పామిన 102 రూపాయలు. స్వామివారి కళ్యాణంకు వచ్చి స్వామివారికి కట్నాలుగా సమర్పించిన భక్తులందరూ కూడా శ్రీ బుగ్గరామేశ్వర స్వామి ఆశీస్సులు వారి కుటుంబంపై ఎల్లవెల్లలా ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నాం. జరిగింది తీసుకోండి. అన్న ఒకసారి చూడండి. కింద పెట్టినాం కింద ఐస్ అక్కడ అన్నీ ఉన్నాయి. అరే వేసిండా బట్టలు మళ్ళీ చూసుకో. వేస్తాడు వేస్తాడు. ఆకులు పక్కన ఇస్తాను. హాయ్ చెప్పు. నవ్వు నవ్వు పాప కాయ చెప్పు. ఇటమ్మా ఇటు ఇక్కడ ఇక్కడ నోరు తెలిసిందా మెల్లిగా ఇంట్లో మధ్యలో బాగుంటా జరా అట్లా ఉండండి. ఓకే అన్న ఒక్క నిమిషం నన్ను ఒక్క నిమిషం కొంచెం వెళ్ళిపోతాం ముందు సైడ్ చూడండి అన్న.
పెట్టేసాను ఆయనకి చూడు తమ్ముడు మంచి టైం వద్దా వేరా ఈరోజు కుమ్మరబండల్లో శివపార్వతుల కళ్యాణము అంగరంగ వైభవంగా బాగా అద్భుతంగా జరుగుతుంది. మన దగ్గర ఎప్పటి నుంచో మన జమాల నుంచి కూడా శివాలయము మంచి దేవుడు, మంచి పుణ్య కార్యక్రమాలు మొక్కిన వారికి మంచి కార్యక్రమాలు మంచి చేస్తాడనమాట. మన దేవుడు చాలా మంచివాడు, మంచిది. నమ్మిన వారికి కోరికలు తీర్చే దేవుడు చాలా ఎప్పటి నుంచో ఇళ్ళ నుంచి ఉన్నది. ఈరోజు శివపార్వతుల కళ్యాణము మనం మంచిగా అంగరంగ వైభవంగా చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి అందరు కూడా సహకరించారు, గ్రామ పెద్దలందరూ కూడా. ఈ కార్యక్రమంలో భాగంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మా యొక్క గ్రామంలో శివపార్వతుల కళ్యాణం జరగటము మా యొక్క గ్రామం యొక్క ఈ గ్రామంలో పుట్టిన ప్రతి ఒక్కరికి మా భగవంతుడు ఎల్లవెల్ల కాపాడుతాడని, ఈ గ్రామంలో పుట్టినందుకు ఈ శివపార్వతుల కళ్యాణం జరుపుకోవడము మా అదృష్టము, మా గ్రామస్తుల అదృష్టము. ఎందుకంటే ఎందరికో ఎన్నో కోరికలు ఉంటాయి, కానీ మా గ్రామంలో అందరికి అనుకుంటారు మా గ్రామంలో జరిగితే బాగుండే అని, కానీ కాదు, అందరికి కాని పరిస్థితి మా గ్రామంలో జరుగుట మాకు శుభ సూచకము. మా గ్రామంలో జరగడం వలన ఈ పక్క గ్రామాల వాళ్ళు అందరు కలిసి మాకు సహకరిస్తారు, మా గ్రామస్తులు సహకరిస్తారు. ఈ శివపార్వతుల కళ్యాణం జరపడం వలన మా గ్రామం యొక్క ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఆరోగ్యాలతో ఉంటారని మా యొక్క గ్రామం తరపున ఈ మనవి చేయించున్నాను. మరియు ఇక్కడ ఈ కళ్యాణం జరుగుట ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వేరే గ్రామస్తులకు మరి యొక్క పత్రికా విలేకరులకు పోలీసు వారులకు ఇక్కడికి వచ్చిన ఆడవిళ్ళందరికీ మా గ్రామం తరపున అందరికీ పాదాభివందనాలు చేస్తూ ఈ కార్యక్రమం ఇంకా ముందల చాలా పెద్ద ఎత్తున జరగాలని ఆ భగవంతుని
కోరుచున్నాము. మరి ఇక్కడ వసతుల సదుపాయంలో ఏమైనా గ్రామం తరపున లోటుపాటులుంటే క్షమించగలరని, ఆ భగవంతుడు చల్లగా చూస్తే ఇంకా మంచి వసతులు కల్పించుటకు మేమందరం గ్రామస్తులు అందరం కృషి చేస్తామని గ్రామం తరపున ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. పార్వతీ పరమేశ్వర కళ్యాణము మా దగ్గర చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో మరుమూల గ్రామాల నుంచి భక్తులు చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది. వాళ్ళందరికీ ఈ దేవాదాయ కమిటీ తరపున, మా గ్రామం తరపున అందరికీ మా యొక్క పాదాభివందనములు సమర్పించుకుంటున్నాం. ఇక్కడ దేవుడు పిలిస్తే పలికే దేవుడు. ఎవరు ఎట్లాంటి కోరికలు కోరుకున్నా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని మొక్కిరనుకో ఇంకోసారి పిలిపించుకునే దేవుడు. ఎల్లవేళలా వాళ్లకు మంచి చూస్తాడు. అట్లాంటి భక్తులకు ఆశీర్వాదము ఇచ్చే దేవుడు ఆయన. ఇక్కడ మా విలేజ్లో వెలిసి ఇక్కడ పార్వతీ పరమేశ్వర కళ్యాణం మేము జరుపుకోవడానికి మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇంకా గుడి లోపల ఇంకా ఏమన్నా లోట్లు ఉంటే, ఇక్కడ సౌకర్యాలు లోపాలు ఉంటే అవి మేము చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈసారి కొద్దిగా కొన్ని చేసినాము. ఇంకా కూడా ముందల పీచలరా మా సర్పంచ్ తోటి మేమందరం కలిసి కూడా చేయాలని అనుకుంటున్నాము. ఇంకోటి ఇక్కడ అన్నదాన దాతలు గుప్తలు గడ్డం రమేష్ గారు, సీనన్న గారు వీళ్ళంతా ప్రతి సంవత్సరం వచ్చి కళ్యాణం రోజు వాళ్ళు అన్నదానం చేయడం జరుగుతుంది. చాలా మందికి ఏదో ఆకలి తీర్చే స్వభావంతో వాళ్ళు వచ్చి వాళ్ళందరూ అన్నదానం చేయడం జరుగుతుంది. వాళ్లకు మా యొక్క వేల నమస్కారములు వాళ్ళకి తెలియజేస్తున్నాము. ఇది కంటిన్యూ ఎల్లవేళలా ఇట్లాగే జరపాలని మా యొక్క అభిప్రాయము. నమస్కారం అండి. బుగ్గ రామేశ్వర స్వామికి జై. ఈ గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. దానికి అనుగుణంగా మన వైశ్య బంధువులు, మిత్రులు అందరి సహకారంతో ఇక్కడ మన గడ్డం రమేష్ అనే అతను ఇక్కడ సేవా కార్యక్రమం చాలా పాల్గొంటాడు. మిగతా మా బంధు సోదరులు అందరూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇక ముందు కూడా ఎల్లవెల్లా చేస్తామని చెప్తాం. జై వాసవి, జై బోలో బుగ్గరామేశ్వర స్వామికి జై. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. మా పూర్వీకుల కాలం నుంచి కూడా స్వామివారి దర్శనం చేసుకుంటాము. మేము ప్రతి సంవత్సరం కూడా మా వైశ్య కమ్యూనిటీ నుంచి గత 10 సంవత్సరాలుగా, కరోనా ముందుగా 4-5 సంవత్సరాలు చేసినాము. కరోనా మధ్య 2 సంవత్సరాలు ఆపి నింటేమి మళ్ళీ కంటిన్యూగా ఈ 8 ఏళ్ల సంది నాన్ స్టాప్గా పెడుతూనే ఉన్నాము. ఒక 20-30 మందితోటి మేము నిధులు సమకూర్చి ప్రతి సంవత్సరం ఈ జాతరలో స్వామివారి సేవ చేసుకుంటున్నాము. భగవంతుడు అనుగ్రహము. ఇంకోటి స్వామికి మనసు నిండి మొక్కుననుకో కొంగు బంగారమై మనకు కోరిన కోరికలు తీర్చుతాడు. ఇంకోటి జై బోలో బుగ్గరామేశ్వర స్వామికి జై. अनिता नामधेयस्य दिनेश रेड्डी नामधेयस्य ऐश्वर्या नामधेयस्य सह कुटुंबस्य तालोल गोत्रोद्भवस्य यजमान्यस्य चंद्रशेखर नामधेयस्य भाग्यलक्ष्मी नामधेयस्य आकांक्षा नामधेयस्य प्रवस्ति नामधेयस्य सह कुटुंबस्य क्षेमद्रव्यायुवारोग्यफलसिद्ध्यर्थं धर्मार्थकाम्यमोक्षार्थं चतुर्विधफलपुरुषार्थं श्रीमन्महादेव दक्षिणो परमेश्वर देवतां काय ओम शिवाय ఫోటోలు మీడియాలో వచ్చారు దగ్గరికి. పోయొచ్చాను. పట్టణం మంచిగా
పార్వతీపదే హర మహాదేవ హర శంభో శంకర. ओम अघोरे घोरे प्रभुर्भुर्दयेभ्यो सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते असुरद्रोगेभ्यः कर्पूरहौरङ्गरुणावदां गङ्गाधर्मजेन्द्रहारं तदारचन्दं हृदयारण्ये भवं भवामि सहितं नमामि आराधिकं दोर्भवे श्रीमन्महादेवतभ्यो नमः परमेश्वर देवतभ्यो नमः कर्पूरमङ्गलनीराजनमों तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ओम तत्पुरुषाय विद्महे महादेव मैजिक जोइंट ఇంకెవరన్నా బయట బయట తీసి చూపి మీద ఇచ్చే పంతులు తీసుకో ఈ పైసలు తీసుకో ఇది తీసుకోండి సార్. అడ్డి పండు ఏదండి సార్ రండి సార్ మళ్ళీ కొంచెం చేయనా ఫోన్ వాళ్ళు లోపలికి పోయిరండి అట్లే దర్శనానికి. ओम हिरण्यपात्रं मधो पूर्णं दधाति मधुव्योसानिति एकदा ब्रह्मणोपहरति एकदैव यजमानायुष्येतो दधाति श्री पार्वती परमेश्वर स्वामी देवताय नमः कर्पूर महामंगल नीराजनंतर सजामि नीराजनानंतरो शुद्ध आचमनीयं समर्पयामि नमस्कारं करोमि बम बोला शंकर भगवान की जय। ओम शतं जीव शरदो वर्धमान इत्यपि निगमो भवति शतमिति शतं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते धनं धान्यं पशु सत्पुत्र लाभं शत संवत्सरं दीर्घं दीर्घमायुरस्तु श्री बुग्गरामलिंगेश्वर स्वामी देवता संपूर्ण कृपा कटाक्ष बल सिद्धिरस्तु तथास्तु। रामलिंगेश्वर स्वामी देवता संपूर्ण कृपा మామ ముందుకు రా, ముందుకు రావే. వైట్ అనే అక్కడ మంచిగా
ఏమొస్తుంది కుమార్ ఈరోజు కొమరబండ గ్రామంలో ఏర్పాటు చేసిన బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యం లోపల పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం మరి ఇక్కడ ఘనంగా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసే కార్యక్రమం బ్రహ్మాండంగా షాబాద్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు వచ్చి ఇక్కడ కార్యక్రమాలు 3 రోజుల కార్యక్రమం బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ భగవంతుడు ఎల్లప్పుడూ షాబాద్ మండలి కాకుండా ఈ ప్రాంతం మీద చల్లంగా చూడాలని భగవంతుని వేడుకుంటారు. స్వీట్ తీసుకోండి. పప్పు కర్రీ పప్పు కర్రీ స్వీట్ తీసుకోండి. పడేది పప్పు కర్రీ ఇగో వైట్ రైస్ ఎవరు టమాటా కర్రీ కొద్దిగా పెట్టుకో దగ్గర మన కాలుగా పొద్దుగాల మరొకటి ఇచ్చి ఇవాళ శివపార్వతుల కళ్యాణం సందర్భంగా మనం మా కమిటీ ద్వారా ఇలా అన్నప్రసాద వితరణ జరుగుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. జై బోలో రామలింగేశ్వర స్వామికి జై. జరిగిన శివపార్వతుల కళ్యాణోత్సవములకు అన్నదాన ప్రభుగా వాసవి క్లబ్ కార్వాన్ హైదరాబాద్ షాబాద్ చేవెళ్ళ మరియు మన పురాణాపూల్ చేవెళ్ళ మండలం మొత్తం కలిసి
గత 4 సంవత్సరాల నుండి దాదాపు హౌస్ కరోనా కన్నా ముందు చేశారు. అంతకుముందు తర్వాత కరోనా తర్వాత ప్రతి జాతర రోజు అన్నదాన కార్యక్రమంలో మా గ్రామం తరఫున వారికి చేసినందుకు మా గ్రామం తరఫున వారికి పదాభివందనాలు చేస్తున్నాం. మా గ్రామ ప్రజలకు మాకు ఈ గ్రామంలో ఇంత మంచి అవకాశం ఇచ్చిన, మాకు ఇక్కడ జన్మనిచ్చిన ఆ భగవంతునికి మేము ఎల్లవేళలా ఆ భగవంతునికి మాకు ఇంకా మా గ్రామ ప్రజలందరికీ మరియు ఈ జాతరకు వచ్చిన ప్రజలందరికీ ఆ భగవంతుడు ఎల్లవేళలా అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ధనధాన్యాలు ఇవ్వాలని కోరుచు ఇక్కడ మాకు అన్నదాన కార్యక్రమం చేసి అన్ని కార్యక్రమాల కన్నా అన్నదానం చాలా గొప్పది కాబట్టి వాళ్ళు ఎన్నో కష్ట నష్టాలకు అయినా వాళ్ళు ఇంతకుముందు వచ్చిండ్రు. ఒక రోజు వచ్చారు టూరిస్టులు కట్టుకొని ఇక్కడ విహారయాత్ర చేసారు. ఆ రోజు చెప్పారు మాకు ఇక్కడ వచ్చి మాకు సన్మానం కూడా చేసారు. ఇక్కడ వచ్చి ఆ రోజు చెప్పారు మాకు ఇక్కడ వసతులు లేవు, టాయిలెట్స్ ముఖ్యం అని చెప్పి టాయిలెట్స్ లేవు. ఆ టాయిలెట్ను మేము మా క్లబ్ ద్వారా మేము కొంత సహాయం చేస్తామని చెప్పారు. మాకు ఎస్టిమేషన్ వేసి ఇస్తే కొంచెం సహాయం చేసి మాకు ఇస్తామని చెప్పి దాంట్లోకి వాళ్ళు ఇస్తే మేము ఒక స్థలం నిర్ణయించుకొని ఆ స్థలం ద్వారా వాళ్ళు ఇచ్చిన దానికి మేమన్నా తోడ్పాటు చేసి ఇక్కడ వాస్తవానికి తెలుసు టాయిలెట్స్ లేవు వాళ్ళు గమనించారు కాబట్టి అది గమనించినందుకు కూడా వారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడికి ఎంతోమంది వస్తారు, ఏది ఎవరు పట్టించుకోరు. అన్నదానంతో పాటు అది గమనించినందుకు వాళ్ళకి ఇంకా మరీ ధన్యవాదాలు తెలుపుతున్నా. మాది ఏమన్నా ఇస్తే దానికి మేమన్నా తోడ్పాటు చేసి అక్కడ మళ్ళీ సంవత్సరం కల్లా ఇక్కడ టాయిలెట్ ఏర్పాటు చేస్తామని మీకు వాగ్దానం చేస్తున్నాం. మేము మా గ్రామానికి వచ్చేందుకు మీకు అందరికి ధన్యవాదాలు. ఉపసర్పంచ్ డిస్ట్రిక్ట్ శ్రీ బుగ్గరామేశ్వర స్వామి దేవస్థానము దగ్గర శివపార్వతి కళ్యాణ మహోత్సవము ఈరోజు చాలా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. కానీ ఇక్కడికి విశేష చాలామంది పబ్లిక్ చాలా ఉత్సాహంతో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. అందుకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి గ్రామం నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చిన భక్తులందరికీ మా దేవస్థానం తరపున గ్రామం తరపున వాళ్ళందరికీ నమస్కారములు, పాదాభివందనములు. అదేవిధంగా ఇక్కడ విజయవంతంగా కళ్యాణం జరుపుకోవడం జరిగింది. ఇక్కడ ఈ కళ్యాణం సందర్భంగా గత కొన్ని ఏళ్ళ కోలే అన్నదానం చేస్తున్నటువంటి గడ్డం రమేష్ సేటు ఇంకా మరియు వాళ్ళ కమిటీ మెంబర్స్ అంతా గుప్తలు సేట్లు వాళ్ళు తోడ్పాటుతోటి ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది. ప్రజలకు ఆకలితో వచ్చినటువంటి ప్రజలందరికీ ఆ ఆకలి దాహం తీర్చి వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకుంటారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఎల్లకాలం ఇట్లే మా దేవుని దగ్గర ఈ కళ్యాణం రోజు వాళ్ళు అన్నదానం చేయాలని వాళ్ళను వేడుకోవడం జరుగుతుంది. వాళ్ళకు మా శివాలయం దేవుడు శంకరుడు పార్వతి వాళ్ళకి ఎల్లవేళల అష్టైశ్వర్యాలు కలిగించి ఇక్కడ అన్నదానం చేయడానికి వాళ్ళకు సహకరించగలరని శ్రీ బుగ్గరామేశ్వర దేవాలయం కొమరబండ దగ్గర ఈ వాసవి క్లబ్ వాళ్ళు గత
6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి అన్నదానం చేస్తున్నారు. మొన్న 15 రోజుల క్రితం ఒకసారి వాసక్ క్లబ్ల వాళ్ళు కార్వాన్ నుంచి కానీ చేవెళ్ళ నుంచి షాబాద్ నుంచి అందరూ ఇక్కడికి వచ్చి మంచిగా దర్శనం శ్రీశైలం పోదాం అనుకున్న వాళ్ళు కొమరబండకు వచ్చి దర్శనం చేసుకున్నారు. ఆ దర్శనంతో కాబట్టి అందరికీ కూడా ఈ మనము కొత్తగా టెంపుల్ నిర్మాణం చేయడానికి పునర్నిర్మాణం కోసము ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా మీ సహకారం బాగా కొమరబండ బుగ్గరామేశ్వర స్వామి వారికి మీరు కోరుకున్న మీరు నమ్మిన దేవుడు శివాలయం శివుడు కాబట్టి దీనికి మీ అండదండలు బాగా ఉండాలని మేము కోరుకుంటూ మా దగ్గర మీరు అన్నదాన కార్యక్రమం చేసడము చాలా గొప్ప. మీకు బుగ్గరామేశ్వర స్వామి అండదండలు ఎప్పుడూ మీకు బాగా ఉండాలని అందరినీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. కొమరబండ గ్రామ పెద్దలకు, అదేవిధంగా విలేకరులకు, అదేవిధంగా చైర్మన్కు, అదేవిధంగా సర్పంచ్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే కొమరబండ గ్రామం లోపల ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది. కానీ అప్పట్లోపల ఈ వసతులు లేక, సౌకర్యాలు లేక గ్రామం లోపల కొన్ని మంచిగా జరగలేవు. కాబట్టి అది ఎండోమెంట్లో వేయడం జరిగింది. అది అందుకోసమని కమిటీ తరఫున కూడా గ్రామ పెద్దలు కూడా మంచిగా సహకరిస్తారు. ఆ సహకరించిన పద్ధతి ప్రకారమే గ్రామం లోపల మంచి ప్రేమ ఉన్నది కాబట్టి జాతరకు మంచిగా వ్యవస్థ జరుగుతున్నది కాబట్టి అందుకోసమే ఎట్లయితే మనం వ్యవస్థలో పాల్గొంటున్నామో వాళ్ళు షాబాద్ మండల్కి వెళ్ళి వాళ్ళు వచ్చి మన శివాలయం దగ్గర అన్నదానం చేయడం జరుగుతున్నది. కనీసం వాళ్ళు అన్నదానం చేస్తే వాళ్లకు వ్యవస్థ లోపల మనం పాల్గొని వాళ్ళకు కొద్దిగా సహకారాలు మనం అందించి వాళ్ళకు కొద్దిగా ప్రేమను పంచినట్టయితే మన గ్రామానికి మంచి పేరు వస్తుంది. అదేవిధంగా షాబాద్ మండల్ లోపల ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు, రంగారెడ్డి జిల్లా కావచ్చు, ఆ జిల్లా లోపల ఉన్నటువంటి ఎంతోమంది గ్రామాలు ఇక్కడ వచ్చి ఈ జాతర జరుపుకుంటారు. ఈ జాతర లోపల పవిత్రమైనటువంటి స్థలం ఉన్నది కాబట్టి ఇక్కడ శివుని యొక్క భక్తి చాలా గొప్పది. అదేవిధంగా 2-3 సంవత్సరాలకోలే ఇక్కడ మనకు ఊరు లోపల కళ్యాణం జరుగుతుండే. ఆ ఒకటే కళ్యాణం కాకుండా ఇప్పుడు ఇక్కడ శివపార్వతుల కళ్యాణం కూడా జరుగుతుంది. ఆ కళ్యాణం జరగడం వల్ల గ్రామం అభివృద్ధి చెందుతున్నది. అదేవిధంగా భక్తులు ప్రతి సంవత్సరం పెద్దగవుతారు. మళ్ళీ కూడా వచ్చేసారి కూడా కొన్ని వ్యవస్థలు ఈసారి కూడా కమిటీ తరఫున కూడా కొద్దిగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. అదే గ్రామస్తులు కూడా పట్టుకొని ఇంకా ఇది ఉంటే కూడా ఇంకా డెవలప్మెంట్ అవుతుండే. అదేవిధంగా కమిటీ ఏదైతుందో కమిటీ అంటేనే కలిసికట్టు పనిచేయడమే కమిటీ యొక్క పద్ధతి. అందుకోసమే కమిటీ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయం ప్రకారం కూడా వాళ్ళు ఎండోమెంటో సార్ మన శ్రీనివాస్ సార్ కూడా ఏదైతే ఇక్కడ వాగ్దానం ప్రకారం మాట ఎవరికైతే మాట చెప్పిండో ఆ మాట ప్రకారం కూడా అవతల వ్యక్తులు కూడా ఉండి మన గ్రామం అభివృద్ధి చేసుకోవాలి, శివాలయం అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకు అందరికీ నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ. కొమరబండ నివాసులందరికీ కూడా భక్తులకు మరియు ధన్యవాదాలు.